వస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పేరువంచ హై స్కూల్ అంటే అసలు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్కూలు ఒకప్పుడు అసలు చాలా మంచి స్కూల్ ఇది. సో ఇప్పుడైతే ఇక్కడ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అండ్ రెవెన్యూ మంత్రి గారు ఇక్కడ ఇదే స్కూల్లో చదువుకొని ఉన్నారు. సో ఈరోజు అయితే ఇక్కడికి మంత్రి గారు వస్తున్నారు, రెవెన్యూ మంత్రి గారు. సో ఒకసారి మనం మాట్లాడదాం. పూర్వ విద్యార్థులు ఉన్నారు చాలా మంది. ముందు సర్పంచ్ గారితో మాట్లాడి నెక్స్ట్ ఏమైనా మాట్లాడారు సార్ మీరేమన్నా? 64 నుంచి ఇక్కడ పాఠశాల హై స్కూల్ మన యాచూరు రంగారెడ్డి గారి ప్రోద్బలంతో ఇక్కడ హై స్కూల్ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా మన స్కూలు మంచి రన్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు స్ట్రెంత్ తగ్గింది. దాని స్కూల్ కాంపౌండ్ ఒకటి లేదు. దానికోసం శ్రీనివాసరెడ్డి గారిని అడగడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయించిన మాట ఇచ్చారు. ఇప్పుడు అదే పని మీద కార్యక్రమం వస్తున్నారు. మధు గారు, ఇంతకుముందు మేము వర్షాకాలంలో వచ్చినాం, ఇక్కడ 2-3 సార్లు వచ్చినాం. అండ్ స్కూల్ కూడా గ్రౌండ్ అంతా చూసినాం, అంతా వాటర్ ఫుల్గా వెనక నుండి వచ్చినాయి. మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినాం ఆ రోజు. మరి ఇప్పుడు రోడ్డు అయితే వేస్తున్నారు, హ్యాపీనా? ఏం చెప్తారు? రోడ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు మన మినిస్టర్ గారు వచ్చారు. దీనికి కాంపౌండ్ వాళ్ళు కొంచెం మేరుగా మొత్తం చేసి మంచి చుట్టూ భారీ కట్టించి, ఆల్రెడీ మన రెవెన్యూ మినిస్టర్ గారు మొత్తం చదువుకున్న స్కూల్ కాబట్టి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. దీనికి మంచి ఇదేం బిల్డింగ్ అమ్మా? దాదాపు 80 years అయింది తెలుగు ఉన్నారండి, పిహెచ్డి సార్. మీరు? నేను హిందీ సార్. మీరు ముగ్గురు ఉన్నారు మేడం. నువ్వమ్మా? క్రాఫ్ట్ మేడం. ఫోకస్ పెట్టి వచ్చే సంవత్సరానికి 100 పైన మంది స్టూడెంట్స్ ఈ టీచర్స్ ఫుల్ ఎంఆర్ఓ ఎవరా గారు? రేపు ఫస్ట్, రేపు వదిలే. సెకండ్ నాడు ఇది మొత్తం 8 ఎకరాలు, 10 ఎకరాలు, 12 ఎకరాలు భూమి ఉండాలి. టోటల్గా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మొత్తం మ్యాప్ తీసి సర్వే చేసి కలెక్టర్ గారు దేంట్లో నేను మీకు కంప్యూటర్ మీద చేస్తాను. దాంట్లో కాంపౌండ్ రోడ్డు అప్రోచ్ రోడ్డు ఎమ్మెల్యే గారు ఇచ్చింది ఉంటుంది కంప్లీట్గా. ఈ బిల్డింగ్ ఎవరు చేస్తున్నారో చూడండి. దీన్ని రెక్టిఫై చేసి ఎమ్మటే చేసేసి మొత్తం దీన్ని లెవెల్ తీసుకొచ్చి ఫస్ట్ ఈ టీచర్లు అందరినీ కూడా ఆదిలాబాద్ బార్డర్కి పంపిస్తారు. ఇక్కడ మంచి టీం నేర్పుతారు. వీళ్ళు ఇక్కడ చేయలేరు, సమాచారాలు చేస్తున్నారు. 30 మంది. నేను చదువుకునేటప్పుడు 400 మంది ఉండేది. 30 మంది ఉంది చెప్పడానికి ఏమని చెప్తాంలా. కాన్ఫిడెన్స్ పిల్లలు ఎందుకు వస్తారు స్కూల్కి? చూడండి అవతారం కనపడండి. కొత్తల గారికే చెప్తాను. నేను మళ్ళీ 3 monthsలో వస్తాను. టోటల్గా దీని రూపురేఖలు మారాలి. రెండవది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలంతా ఈ స్కూల్కి వచ్చేటట్టు ఏం చేయాలి మనం చూడండి. ఎల్లుండి 2వ తారీఖున ఇట్రా ఎంఆర్ఓ గారు వస్తారు. సర్వేని తీసుకోండి. ఈ భూమి 14 ఎకరాలు ఉందా, 16 ఎకరాలు ఉందా సర్వే చేసి నా కబ్జాలో ఉన్నది ఎప్పటి కాంపౌండ్ వాళ్ళకి దేంట్లో దాంట్లో పెట్టేసి కాంపౌండ్ వాళ్ళకి కట్టేసి రోడ్డు నీటికి పెయింటింగ్ చేసి దాన్ని రిపేరింగ్ చేయండి. మొత్తం అయితే ఎంతో 30 లక్షలు ఫుల్ భక్తులు గారు కాబట్టి చెప్తాను. ఏంగా నా సహకారం 100% ఉంటుంది. నీట్గా చేయాలి. వెంకటేష్ బయలుదేరిన మొత్తం చేస్తారు. సీసీ ఇది లేదు అది లేదు. 10 లక్షల, 12 లక్షల, 20 లక్షల
50 లక్షల ఎంతైనా పర్వాలేదు, నేను చెప్పి నేను కంప్లీట్ చేస్తాను.